హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్న ద్వారా నిజం తెలుసుకొని ధరాకి ఊహించని షాక్ ఇచ్చిన వరలక్ష్మి. నిజంగానే చిన్న వరలక్ష్మికి నిజం చెప్పేశాడా? అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. వరలక్ష్మి పుట్టినరోజు నాడే వరలక్ష్మి చంపాలని ప్లాన్ చేస్తుంది ధర. అయితే ధర తన తల్లితో ఫోన్లో మాట్లాడేటప్పుడు చిన్న అయితే నిజం తెలుసుకుంటాడు. ఎందుకు మా వదిన్ని చంపాలనుకున్నావు? ఇంత జరిగాక కూడా ఇంకా నీ పగ తీరలేదా అని అడుగుతూ ఉంటాడు చిన్న. అయితే చూసింది ఇక్కడే మర్చిపో, వినింది అసలు వినలేదని, ఇక్కడ ఏమీ జరగలేదని అస్సలు కూడా ఏమీ గుర్తుంచుకోకు, అర్థమవుతుందా? ఒకవేళ నేను చేసే పనిని, వరలక్ష్మి మీద నేను చేసే కుట్రని నువ్వు విష్ణు ముందు బయట పెట్టావో అనుకో, అప్పుడు నా కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ భూమి మీద రాకుండానే కడుపులోనే ఆవిరైపోతుంది అని అంటూ ఉంటుంది ధర. నా బిడ్డ కాదు, మనిద్దరి బిడ్డ అయినా కడుపులో ఉన్న బిడ్డని కూడా నువ్వు చంపడానికి రెడీ అయ్యావంటే నువ్వెంత స్వార్థపరురాలువో అర్థమవుతుంది అని అంటూ ఉంటాడు చిన్న. అయితే అర్థమైంది కదా, కాబట్టి నాతో కాస్త జాగ్రత్తగా ఉండు. నువ్వేదన్నా ఇప్పుడు నేను ఫోన్లో చెప్పింది ఎవరికైనా చెప్పావంటే కడుపులో ఉన్న బిడ్డ మాత్రం అస్సలు కూడా బయటికి రాదు అని అంటూ ఉంటుంది ధర. అయితే దాంతో ఈ నిజాన్ని నేను ఎవరికీ చెప్పను, నాలోనే దాచుకుంటాను అని చిన్న అయితే అంటూ ఉంటాడు. తర్వాత ఇక వరలక్ష్మి పుట్టినరోజు వేడుకలని మొత్తం కూడా చేస్తూ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. నందిని, సుధా అందరూ కూడా చేస్తూ ఉండగానే అప్పుడే ఇక మెట్ల మీద నుంచి ధర అయితే కిందకి దిగి వస్తూ ఉంటుంది. అలా మెట్ల మీద నుంచి ధర కిందకి వచ్చేటప్పుడు జారి పడబోతూ ఇక మెట్ల మీద నుంచి కింద పడబోతూ ఉండగా వెళ్ళి వరలక్ష్మి పట్టుకుంటుంది. అలా వరలక్ష్మి పట్టుకోగానే అప్పుడు ఇక ధర అయితే కింద పడకుండా వరలక్ష్మి పట్టుకోవడం వల్ల కడుపులో బిడ్డ ధర ఇద్దరూ కూడా క్షేమంగా ఉంటారు. ఇక చిన్న వచ్చి, వదిన మీరు చాలా మంచి పని చేశారు, లేకపోతే ధరకి ఏమన్నా అయితే కడుపులో బిడ్డకు కూడా ఏదైనా అయి ఉంటుంది అని అంటూ ఉంటాడు చిన్న. అయితే చూడు ధర, నువ్విప్పుడు ఒట్టి మనిషివి కాదు, నువ్వు ప్రెగ్నెంట్వి. ఇప్పుడు ఈ సమయంలో నువ్వు నడిచే నడక కూడా చాలా చిన్నగా నడవాలి, లేకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి, అర్థమవుతుందా? నీకు నీ కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రేమ లేకపోవచ్చు, కానీ చిన్నాకి మాత్రం తన బిడ్డ అంటే తనకి ప్రాణం. కాబట్టి చిన్న బిడ్డకి నువ్వే రక్షణ ఇవ్వాలి, అలాంటి నువ్వు ఇలాంటి పనులు చెయ్యొద్దు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. ఏంటి నాకు లెక్చర్లు ఇస్తున్నావు? అయినా పని మనిషిని మాన్పించేసి ఇంటిడి చాకరీ చేయిస్తున్నారు, అప్పుడు గుర్తుకు రాలేదా నీకు ఇవన్నీ అని అంటూ ఉంటుంది ధర. అయితే అవి వేరు, ఇప్పుడు మెట్ల మించి పడిపోతే ఏమయ్యేది, కాబట్టి కాస్త చూసుకొని నడుస్తూ ఉండు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. నాకు తెలుసులే అని ధర అయితే వెళ్ళిపోతుంది. అప్పుడే చిన్న అయితే థ్యాంక్ యూ వదిన అని అంటూ ఉంటే, చూడు చిన్న, నువ్వు నాకు మరిదివే కానీ నాకు కొడుకు లాంటి వాడివి, కాబట్టి నీ గురించి నేను ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు చెప్పు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. ధర మనసుని నువ్వే మార్చుకోవాలి, మీరిద్దరూ కూడా సంతోషంగా ఉండడం నేను చూడాలి, అర్థమవుతుందా నీకు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. నిజంగా నువ్వు చాలా మంచిదాని వదిన, కానీ నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను వదిన, నన్ను క్షమించొదినా అని అంటూ ఉంటాడు చిన్న. అయితే అప్పుడే ఏంటి చిన్న, నా విషయంలో నువ్వు తప్పు చేయడం ఏంటి అని అనగానే, అవును వదిన, నా బిడ్డ కోసం, నా కోసం నువ్వు ఇంతలా ఆలోచించి మాకు భవిష్యత్తులో ఆనందంగా ఉండాలని చెప్తున్నావు, కానీ నీ గురించి నిజం తెలిసినా కూడా నేను ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉండిపోయాను. కానీ ఇప్పుడు నా గురించి నువ్వు ఇంత ఆలోచిస్తున్నా నీకు నిజం చెప్పేస్తాను. ఈరోజు నీ పుట్టినరోజని, ఈ పుట్టినరోజు విషాదంగా మార్చాలని ధర నిన్ను చంపడానికి ప్లాన్ చేస్తుంది వదినా అని చిన్న అయితే అంటూ ఉంటాడు. ఈ విషయాన్ని నీకు చెప్తే కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపేసుకుంటానని నన్ను బెదిరించింది, అందుకే ఇప్పటి వరకు మౌనంగా ఉన్నాను అని అంటూ ఉంటాడు చిన్న. అయితే ఆ మాట విని వరలక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. చూడు చిన్న, నువ్వు కూడా నాకేమీ చెప్పనట్టు మౌనంగా ఉండు, కానీ ఆ ధరకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అయితే అయినా ఇంత జరిగినా కూడా తనలో ఎటువంటి మార్పు రాకపోవడం నాకు చాలా బాధగా ఉంది. కనీసం ఇప్పటికైనా మారిందేమో అనుకున్నాను, కానీ తన బుద్ధి వంకర అలాగే ఉంది అని అంటూ ఉంటుంది.
వరలక్ష్మి అయితే సాయంత్రం అవుతుంది. సాయంత్రం అవ్వంగానే పార్టీకి ధరా తల్లి కూడా వస్తుంది. ధరా తల్లి పార్టీకి రావడంతో వచ్చావా అమ్మ, నేను అడిగింది తెచ్చావా అని అడుగుతూ ఉంటుంది ధర. అప్పుడు ఒక పాయిజన్ బాటిల్ను ఇస్తుంది ధరా తల్లి అయితే ధరాకి. ఇక ఆ పాయిజన్ బాటిల్ని తీసుకువెళ్ళి కేకు మీద వేసేస్తుంది ధర. ఇక కేకు మీద వేసి ఫస్ట్ ఆ కేకుని వరలక్ష్మియే తింటుంది. ఎందుకంటే వరలక్ష్మి పుట్టినరోజు కాబట్టి వరలక్ష్మి నోట్లోనే పెడతారు, లేకపోతే పిల్లలు తింటారు. ఇక విష్ణు అయితే చివరికి తింటాడు. అయినా విష్ణుని ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నాను, అప్పుడు విష్ణు క్షేమంగా ఉండాలనుకున్నాను. ఇప్పుడు చిన్నాకి ఇచ్చి నన్ను పెళ్లి చేసి విష్ణు కూడా నా మనసులో నుంచి ఎప్పుడో వెళ్ళిపోయాడు. తన మీద నాకు కోపం తప్ప ప్రేమ లేదు. అలాంటి విష్ణు బ్రతుకుంటే ఉంటే ఏంటి, చస్తే ఏంటి, నా జీవితాన్ని అల్లకల్లోలం చేసిన ఈ నలుగురిని కూడా నేను వదిలిపెట్టను అని అనుకుంటూ విషాన్ని కలిపేస్తుంది. అలా విషాన్ని కలిపేసిన తర్వాత అప్పుడు ఇక కేక్ అయితే కట్ చేస్తారు. కేకు కట్ చేయడంతో ఇక కేకు కట్ చేసి అందరూ కూడా తింటారు. తర్వాత ధరాని కూడా పిలుస్తుంది. వరలక్ష్మి అయితే నేను తిన్ను, నాకొద్దు అని అంటూ ఉంటుంది. ధర అయితే అప్పుడు ఇక వరలక్ష్మి అయితే అందరూ తింటున్నారు, నీకు తినటానికి ఏముంది, దీంట్లో ఏమన్నా విషం ఉందా ఏంటి అని వరలక్ష్మి అంటుంది. లేదు నేను తినను అని అనగానే దాంట్లో నిజంగానే విషం ఉంది అని ధర చెప్పేసరికి విషం ఉన్న కేకు నేను తినలేదు, ఆ కేకుని మేము ఎప్పుడో బయట పడేశామో, నువ్వు చేసిన కుట్ర నాకు తెలియదనుకుంటున్నావా, మీ అమ్మ నీకు తీసుకొచ్చి పాయిజన్ బాటిల్ రహస్యంగా ఇచ్చినప్పుడే నేను చూశాను అని అంటూ ఉంటుంది. వరలక్ష్మి అయితే ఏంటి వరలక్ష్మి, విషం ఉంది చెప్పాను కానీ నేను కలిపానని చెప్పానా, విషం బాటిలు వంటగదిలో ఉంది అది చూసి చెప్పాను అని అనగానే అప్పుడే ఎవ్వరూ కూడా విషమున్న కేకు తినలేదు, భయపడకండి అని అంటూ అప్పుడే ఇక వరలక్ష్మి అయితే ధరా తల్లి దగ్గరికి వెళ్ళి ధరా తల్లి చంప పగలగొట్టి ఎప్పుడు చెప్పు పాయిజన్ బాటిల్ తీసుకొచ్చింది ఎవరు అని అడుగుతూ ఉంటుంది. నేనే తీసుకొచ్చాను, ధర నిన్ను చంపాలని పాయిజన్ బాటిల్ తీసుకురమ్మంది అని అంటూ ఉంటుంది. ధరా తల్లి అయితే ఆ మాట విని విష్ణు ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. విన్నారు కదా, గుంట నక్కలు మీ ఇంట్లోనే ఉన్నాయి, చూశారు కదా నన్ను చంపడానికి ఎంత గొప్ప ప్లాన్ చేసిందో, అసలు ఇలా ప్లాన్ చేసి నన్ను చంపాలనుకుంది, దీన్ని నేను వదిలిపెట్టను అని వరలక్ష్మి అయితే ఇక ధర చంప పగలగొడుతుంది. కేవలం నిన్ను పోలీస్ స్టేషన్లో అప్పచెప్పకుండా ఎందుకు ఉంచానో తెలుసా, మా చిన్నా కోసమే. చిన్నా నీ కడుపులో ఉన్న తన బిడ్డ కోసం ఎంతో తాపత్రయం పడుతున్నాడు, అందుకని చిన్నాకి మళ్ళీ తన బిడ్డని దూరం చేయకూడదని నిన్ను క్షమించి వదిలేస్తున్నాను అంటూ వరలక్ష్మి అయితే షాక్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.